అప్డేట్స్ చూద్దాం. తెలంగాణలో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ కు షాక్ మీద షాకులు తగులుతున్నాయి. తాజాగా బీఆర్ఎస్ ఎంపీ పి రాములు కారు పార్టీకి షాక్ ఇచ్చారు. తెలంగాణ కాబోయే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పార్లమెంట్ లో కలిసి అభినందించారు. బీఆర్ఎస్ తరపున నాగర్ కర్నూల్ కు పి రాములు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కొద్ది రోజులుగా రాములు పార్టీ మారుతారంటూ ప్రచారం జరుగుతోంది. ఇలాంటి తరుణంలో రేవంత్ రెడ్డిని పి రాములు కలవడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఎంపీ రాములు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి జంప్ అవుతారా అంటూ చర్చ మొదలైంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శశి అందిస్తారు. శశి, కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించడం, ఆ తర్వాత రేపు ప్రమాణ స్వీకారము మధ్యాహ్నం రేపు 1 గంటకు జరగనున్న ఈ నేపథ్యంలో ఢిల్లీ ఏదైతే దేశ రాజధాని ఉందో ఢిల్లీలో విచిత్ర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. బీఆర్ఎస్ కు షాక్ల మీద షాక్లు ఇస్తున్న పరిస్థితి ఉంది. అయితే నాగర్ కర్నూలు జిల్లా నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న రాములు పార్లమెంట్ లో ఈ రోజు రేవంత్ రెడ్డి తన రాజీనామా పత్రాన్ని సమర్పించడానికి వెళ్లిన సమయంలో ఎంపీ రాములు రేవంత్ రెడ్డిని కలవడము, అతనికి షేక్ హ్యాండ్ ఇవ్వడం, అతనితో మంతనాలు జరపడం, అదేవిధంగా తనను అభినందించడము తర్వాత చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ క్రమంలో గత కొన్ని రోజులుగా కూడా ఎంపీ రాములు పార్టీ మారతారన్న ఏదైతే టాక్ ఉందో నడుస్తుంది. దీనికి సంబంధించి మనకు పూర్తి క్లారిటీ రావాలి. ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు బీఆర్ఎస్ ఓడిపోవడం, అదేవిధంగా కాంగ్రెస్ గెలవడము, ఈ నేపథ్యంలో ఎంపీ రాములు రేవంత్ రెడ్డిని కలవడము సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. భవిష్యత్తులో ఎంపీ రాములు పార్టీ మారతారా అన్న సందేహం కూడా ప్రజలు కనిపిస్తుంది. స్పందన శశి ఇప్పుడు ఏంటి, ఆయన పార్టీ మారుతున్నారా లేదా? ఆయన అఫీషియల్ గా ఏమైనా డిక్లేర్ చేశారా? అంటే గత కొంతకాలంగా పార్టీ మారుతారని ప్రచారం అయితే సాగుతోంది. మరి ఇప్పుడు పార్టీ మారబోతున్నారా లేదా? గత కొంతకాలంగా ఆయన పార్టీ మారతాడన్న వార్తలు అయితే వినిపిస్తున్నాయి, కానీ ఇప్పటి వరకు అయితే అఫీషియల్ గా ఆయన ఎలాంటి ప్రకటన ఇవ్వలేదు. అయితే భవిష్యత్తులో ఈయన పార్టీ మారే అవకాశం అయితే ఉంది అని ఎంపీ ఏదైతే నాగర్ కర్నూలు నియోజకవర్గ పార్లమెంట్ నియోజకవర్గంతో అందులో ప్రజలు మాత్రం చెప్పుకుంటున్నారు, అదేవిధంగా నాయకులు చెప్పుకుంటున్నారు. ఇప్పుడు టీఆర్ఎస్ ఓడిపోవడము, కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఈ చర్చ మరింత జోరుగా సాగుతున్న పరిస్థితి ఉంది. స్పందన. Right, thank you, Shashi. తెలంగాణలో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ కు షాక్ల మీద షాకులు తగులుతున్నాయి. తాజాగా బీఆర్ఎస్ ఎంపీ పి రాములు కారు పార్టీకి షాక్ ఇచ్చారు. తెలంగాణ కాబోయే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పార్లమెంట్ లో కలిసి అభినందించారు. బీఆర్ఎస్ తరపున నాగర్ కర్నూల్ కు పి రాములు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కొద్ది రోజులుగా రాములు పార్టీ మారుతారంటూ ప్రచారం జరుగుతోంది. ఇలాంటి తరుణంలో రేవంత్ రెడ్డిని రాములు కలవడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఎంపీ రాములు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి జంప్ అవుతారా అంటూ చర్చ మొదలైంది.